నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనమైతే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాము. అయితే ఇక్కడ కాంగ్రెస్ పాలన మొదలై 100 రోజులు అయిన సందర్భంగా నిరుద్యోగులందరూ కూడా 100 రోజుల సంబరాలు అని చేసేసుకుంటున్నారనమాట. మరి నిజంగా కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంది నిరుద్యోగులకి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అయితే ప్రస్తుతం మనతో ఉన్నారు ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు రవి గారు. ఆయన అడిగి తెలుసుకుందాం మరి 100 రోజుల పాలన మీద ఆయన అభిప్రాయం ఎట్లా ఉంది, అట్లానే విద్యార్థి సంఘాలు ఎట్లా అనుకుంటున్నాయి కాంగ్రెస్ పాలనను అని. నమస్తే సార్. నమస్కారం అండి. చెప్పండి సార్, ఈ 100 రోజుల పాలన మీకు ఎట్లా అనిపిస్తుంది? నూతన ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రస్తుతానికి పర్వాలేదు. ఈ ప్రభుత్వమే ప్రధానంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర ఏర్పాటు చేసింది. నిరుద్యోగులు, విద్యార్థులు వెన్నుంటి తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేయాలి అనేసి మేము గ్రామాలలో కానీ, విలేజ్లలో కానీ, ఇంకా ఇతర మండలాల్లో కానీ తిరగడం జరిగింది. మా ఇంట్లలో కూడా, మా బంధువులలో కూడా తప్పనిసరిగా ఈసారి ప్రభుత్వాన్ని మార్పు తీసుకురావాలి. గత 10 సంవత్సరాల నుండి కేసీఆర్ యొక్క ఫాసిస్టు విధానం కానీ, నియంత పాలన కావచ్చు కానీ, స్వేచ్ఛ అసలు స్వతంత్రము లేకుండా పోయింది. అసలు మొత్తానికి విద్యా వ్యవస్థ అనేది 10 సంవత్సరాల నుండి ఉన్నత విద్య అనేది, యూనివర్సిటీలు అనేది ప్రధానంగా ధ్వంసమైపోయినాయి. ప్రైవేటు యూనివర్సిటీలు రావడం జరిగింది. అలానే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, అలానే ఉద్యోగ నోటిఫికేషన్లు కావచ్చు, అనేక సమస్యలతోటి సతమతంతో యువకులు, విద్యార్థులు, విద్యార్థి సంఘాలు తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అవకాశం ఇవ్వాలి. ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రము కాంగ్రెస్ ప్రభుత్వమే, కాంగ్రెస్ గవర్నమెంటే కాబట్టి తప్పనిసరిగా ఈసారి అవకాశము బీఆర్ఎస్కు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవ్వాలనేసి కూడా మేము ఎక్కడ ప్రచారం చేయడం జరిగింది. అందులోనే భాగంగానే ఈరోజు కూడా ప్రభుత్వము మంచి ఫలితాలు వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. 100 రోజుల పరిపాలనలో మా అభిప్రాయం ఏంటంటే అన్ని శాఖలపైన క్యాబినెట్ అలానే ముఖ్యమంత్రి రివ్యూ పెడతా ఉన్నాడు. రివ్యూలో భాగంగా గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుండి అసలు ప్రజలకు ఏం జరిగింది, ఆ శాఖల నుండి అభివృద్ధి ఏం జరిగింది ఏందనేది చెప్పకుండా దాపరికము దాచడం జరిగింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము ప్రజలకు నేరుగానే శ్వేతపత్రం విడుదల చేయడం వల్ల మన రాష్ట్రం యొక్క అభివృద్ధి ఎంతవరకు ఉంది అనేది తేటతెల్లమైంది. అలానే ఆర్థిక వ్యవస్థ, ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ ఇంకా ఎంత బలహీనంగా ఉన్నది, ఎంత లోటు బడ్జెట్లో మన తెలంగాణ రాష్ట్రము వెళ్తూ ఉన్నది అనేది కూడా స్పష్టంగా తెలిసిపోయింది. 5 లక్షల కోట్ల పైన లోటు బడ్జెట్ తోటి, అప్పులతోటి అస్తవ్యస్తంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం నడుస్తూ ఉన్నది. దాదాపు 3.5 కోట్ల మంది పైన భారం పడుతూ ఉన్నది. ఈ డబ్బంతా మా నుండే వసూలు చేస్తారు వీళ్ళంతా అనేది కూడా తెలుసు. గత ప్రభుత్వము ఇట్లా అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ అనేది లేకుండా ఇష్టానుసారంగా దొర ఎలా పరిపాలించాడో ఆ రకంగా పరిపాలించాడు కాబట్టి బుద్ధి చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన అనేసి పేరుతోటి ప్రభుత్వము చెప్తా ఉన్నది. చివరి వరకు కూడా ఇప్పుడు 100 రోజులు ఏ రకంగా అయితే పరిపాలన కొనసాగించారో మీరు, చివరి మొత్తం మీ పీరియడ్, మీ టర్మ్ అయిపోయే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం 5 సంవత్సరాల వరకు ఇదే ట్రాన్స్పరెన్సీ, ఇదే అకౌంటబిలిటీ, ఇదే యొక్క ప్రజాస్వామ్యం, ఇదే స్వేచ్ఛ లాగానే కొనసాగాలని కూడా నేను చెప్తా ఉన్నాము. లేని పక్షంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో అదే గతి కూడా రానున్న కాలంలో భవిష్యత్తు తెలియజేస్తుంది. అట్లనే ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక ప్రధానమైన లోపం అసలు మేము ఎదుర్కొన్నదే విద్యార్థులము, యువకులము, యూనివర్సిటీలో పనిచేసినటువంటి ప్రొఫెసర్లు కానీ, విద్యార్థులు కానీ, మేధావులు కానీ ప్రధాన సమస్య ఏంటంటే ఉన్నత విద్య అనేది ధ్వంసం కావడం జరిగింది. అది మీరు కూడా దాన్ని ధ్వంసం చేయకుండా దాన్ని కాపాడాలి, దాన్ని మెరుగుపరచవలసిన బాధ్యత కంపల్సరీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది, అలానే రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. అందులో భాగంగా ఇప్పటివరకు ఎడ్యుకేషన్ మినిస్టర్ను అపాయింట్ చేయకపోవడము చాలా బాధాకరము. తక్షణము ఎడ్యుకేషన్ మినిస్టర్ని అపాయింట్ చేసి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో, హయ్యర్ ఎడ్యుకేషన్లో జరుగుతున్నటువంటి లోపాలను
దానిలో సవరించవలసిన బాధ్యత తప్పనిసరిగా ఉంది. ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులంట పేద విద్యార్థులు, మొదటి తరం విద్యార్థులు యూనివర్సిటీలకు వస్తూ ఉన్నారు కాబట్టి, అలానే ముఖ్యంగా ఇప్పుడు వీసీల టర్మ్ అవుతుంది. ఒక 10 యూనివర్సిటీల యొక్క వీసీలు ఈ మే కల్లా పీరియడ్లో క్లోజ్ అవుతుంది కాబట్టి ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా మంచి అకాడమిక్ మెరిట్స్ ఉన్నటువంటి ప్రొఫెసర్లను వీసీగా అపాయింట్ చేయాలని కూడా ఈ ప్రభుత్వాన్ని నేను సూచిస్తూ ఉన్నాను. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వీసీలు చాలా అవినీతికి పాల్పడ్డారు, దోపిడీకి పాల్పడ్డారు. ఏసీబీకి దొరికినటువంటి సంఘటనలు మనకు సాక్షాత్తు తెలంగాణ యూనివర్సిటీ వీసీ ఏసీబీకి దొరికి జైలు పాలు కావడం జరిగింది. అలానే ఉస్మానియా యూనివర్సిటీలో అనేకమైనటువంటి ఇక్కడ ప్రశాంతత వాతావరణం లేదు, ప్రజాస్వామ్యం లేదు, ఇక్కడ స్వేచ్ఛ లేదు, అంత నిర్బంధాలు, పోలీసు నిర్బంధంలో వలయంలో ఇక్కడ కొట్టుమిట్టాడుతున్నది. ఈ యొక్క క్యాంపస్ డెమోక్రసీని కూడా కాపాడవలసిన బాధ్యత ఈ నూతన తెలంగాణ ప్రభుత్వం మీద ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మాత్రం ఈ యొక్క విద్యాశాఖ మంత్రిని తక్షణమే నియమించాలని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల సుదీర్ఘ పాలనలో దోపిడీ, నియంతృత్వ విధానము, నిరుద్యోగ సమస్యలు, అనేక రకాల సమస్యల మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దెదించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొని రావడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క 100 రోజుల విధానపరమైనటువంటి అంశం చూసినప్పుడు ఏ ప్రభుత్వాన్నైనా, ఎవరికైనా అవకాశాన్నైనా ఇచ్చి చూడాలంట, అధికారాన్ని ఇచ్చి చూడాలంట. కాబట్టి ఈ 100 రోజుల పాలన ఒక 6 గ్యారంటీలతో పాటు బస్సు ఫ్రీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ ప్రవేశంలో ఇంకా కొంత ముందుకు పోతే కానీ ప్రభుత్వం యొక్క విధానం మనం అంచనా వేయడం కష్టం. కాకపోతే జనరల్గా 100 రోజులు అయింది కాబట్టి ఈ 100 రోజులలో వాళ్ళు అనుకున్నది గ్రౌండ్ స్థాయిలోకి వెళ్ళకపోయినా ఒక ప్రత్యామ్నాయంగా ఈ బీఆర్ఎస్ కంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఒక మెరుగైన పద్ధతిలో నడుస్తూ ఉందనడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి సాక్ష్యాలు ఉన్నాయి. ఆ సాక్ష్యాలడానికి ఏంటంటే నోటిఫికేషన్ల పేరు మీద ఉన్న ఉద్యోగాలలో భాగంగా కొన్ని వందల వేల మందికి ఆర్డర్ కాపీలు జారీ చేయడం జరిగింది. 6 గ్యారంటీలు ప్రవేశపెట్టి కొన్ని కార్యక్రమాలు అయితే ప్రజల్లోకి విస్తృతపరిచేటువంటి క్రమం జరుగుతూ ఉన్నది. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఉస్మానియా విద్యార్థిగా ఏఎస్గా మేము చెప్తున్నది ఏమంటే కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల పాలనా కాలంలో ముందుకొస్తున్నటువంటి క్రమంలో అభివృద్ధిపరమైనటువంటి అంశాలు, గ్రౌండ్లో ఉండే పేద వర్గాలు, కష్టం చేసేటువంటి పీడితులకు న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా రైతులు, సబ్బండ వర్గాలు, మహిళలు, విద్యార్థి యువకులు, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఏ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిరుద్యోగుల పేరు మీద మనం కాంగ్రెస్ని గెలిపించినామో ఆ కాంగ్రెస్ ఇప్పుడు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం అభివృద్ధికరంగా ఉంటుందని మేము ఆశిస్తూ ఉన్నాం. 100 రోజుల పాలనలో కొంతవరకు మెరుగైనటువంటి పద్ధతిగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు, స్థానిక ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, తర్వాత ఇప్పుడు సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీస్ ఉన్నాయి. కాబట్టి ఒక 2-3 నెలలు, 4-5 నెలలు, ఒక 6 నెలలు, సంవత్సరం అయితే కానీ ఈ కాంగ్రెస్ యొక్క అంతర్మందనం ఏందని ఈ ప్రపంచానికి మనం చెప్పడం సాధ్యం కాదు. కానీ 100 రోజుల పాలనలో కొన్ని మెరుగైన పద్ధతులు ఉన్నాయి, కొన్ని అభివృద్ధికరమైనటువంటి వాతావరణం ఉన్నది. 10 సంవత్సరాలు చేసినటువంటి ద్రోహం, దోపిడీ, మోసం, గోస, బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసినటువంటి అరాచక విధానానికి వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి ఏంటంటే ఇదే ఉస్మానియా గడ్డ మీద 100 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో ఏనాడు ఇక్కడ 3 సంవత్సరాలు ఇక్కడ మీటింగ్ పెట్టుకోకుండా చేయలేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇందిరా పార్క్లో మీటింగ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ప్రగతి భవన్ గేట్లు 10 సంవత్సరాలుగా ఎవరిని రానియకుండా అక్కడ బయట వాళ్ళ గాలి చోకనీయకుండా ఉండేటువంటి సందర్భం ఉండే. కానీ ఇప్పుడు ప్రగతి భవన్ గేట్లు బ్రద్దలు కొట్టి ఆ గేట్ల మీద నృత్యమాడి ప్రజలకు స్వేచ్ఛావాయువులు పీల్చేటువంటి ఒక రైట్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందనడానికి ఒక సాక్ష్యం. ఇవాళ ఏఎస్ఎఫ్గా మేము అడుగుతున్నది ఏమంటే ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకై, ప్రజల కొరకు, ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రభుత్వంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల కాలంగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మేము ప్రత్యేకంగా చెప్తా ఉన్నది ఏంటంటే అయ్యా, మీరు నిరుద్యోగుల వల్ల గెలిచిరు కాబట్టి నిరుద్యోగుల్లో కొన్ని నిరుద్యోగుల పేరు మీద మీరు లోటుపాటు చేస్తున్నారని సాక్ష్యాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జీవో 46 ఉన్నది. జీవో 46 అనేది మార్కులను కాకుండా ప్రాంతాలను బట్టి మీరు అవకాశం ఇచ్చారు. మేమేమంటున్నాం అంటే జీవో 46 వల్ల నష్టపోయినటువంటి వాళ్లకు కొంత ఉద్యోగాలు పెంచి ఆ జీవో 46ను అమలు చేసేటువంటి ప్రయత్నం జరగాలి. ఇప్పుడు వచ్చిన ఉద్యోగాలు ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇద్దరికి న్యాయం జరిగేటువంటి ప్రయత్నం జరగాలి. దాంతోపాటు గురుకుల, జేఎల్, డిఎల్, టీజీటీ, పీజీటీ ఏవైతున్నాయో ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి 4 ఉద్యోగాలు వచ్చినటువంటి క్రమంలో 4 ఒకరు తీసుకున్న 3 ఉద్యోగాలు మిగులుతున్నాయి. ఆ మిగిలిన తర్వాత వాళ్ళకి ఇవ్వకుండా బ్యాక్లాగ్ పోస్ట్ మీద వేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్కు మేము ప్రత్యేకంగా తెలుపుతున్నాం, అయ్యా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చింది, మీరు ఆర్డర్ కాపీలు ఇచ్చిండ్రు. కానీ మేము ఇక్కడ చెప్తున్నది ఏమంటే మీరు
మీరు 4 ఉద్యోగాల పేరు మీద బ్యాక్లాక్ వేసి మీరు మిగిలించుకునే ప్రయత్నం చేయకండి. సంవత్సరాలు కొద్దిగా కడు పేదరికంతో అప్పులు తీసుకొని వచ్చి వ్యక్తిగత స్వేచ్ఛను పక్కన పెట్టి, పెండిలు పక్కన పెట్టి, కుటుంబాలు పక్కన పెట్టి, నిశలు కష్టపడి గంటలు గంటలు మాకు ఉద్యోగాలు వస్తాయని కోటి ఆశలతో ఏజ్ అయిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు బ్యాక్లాక్ పోస్టులు మిగిల్చుకోవడం వల్ల వీళ్ళ జీవితాల్లో నిప్పులు పోసినట్టయితే నిరుద్యోగుల పక్షాన. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్కు కాంగ్రెస్కు మెరుగైనటువంటి పద్ధతులు ఉన్నాయి కనుక మీరు ప్రజలు విశ్వసిస్తున్నారు, ఆదరిస్తున్నారు, మీరు మళ్ళీ ప్రత్యామ్నాయం గెలవాలని కోరుకుంటున్నారు. ఆ కోరిక మేరకు మీరు నిరుద్యోగులకు న్యాయం చేసేటువంటి ప్రయత్నం జరగాలి. ఇదే ఉస్మానియా గడ్డగా 100 సంవత్సరాలలో ప్రతి దగ్గర కూడా ప్రతిపక్ష పాత్ర వహించింది. రేపు కాంగ్రెస్ పార్టీగా మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయకపోతే, ప్రజలను మోసపుచ్చి గోసపుచ్చే ప్రయత్నం చేస్తే మరో ఉద్యమానికి నాంది పలకడానికి సదవకాశం ఉస్మానియా గడ్డ నుంచి ఉంటుందని మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడానికి సుదీర్ఘమైనటువంటి పోరాట చరిత్ర, ఉద్యమ నేపథ్య ఈ నేలపైనే ప్రారంభమైనటువంటి చరిత్ర ఈ యొక్క ఉస్మానియా గడ్డకుంది. ఆ గడ్డ ఉద్యమ చైతన్యం రేపు మీరు చేయకపోతే మీ కాంగ్రెస్ పతనం కావడానికి కూడా సదవకాశం ఉంటుంది. ఎందుకంటే మా సిపిఐగా, ఏఎస్ఎఫ్గా మా సపోర్ట్ ఉన్నా ప్రజా సమస్యల కాడికి వచ్చేసరికి, నిరుద్యోగ సమస్యల కాడికి వచ్చేసరికి, విద్యార్థి సమస్యల కాడికి, మహిళా సమస్యల కాడికి వచ్చేసరికి సమస్యల వైపు ఎర్ర జెండా పార్టీ ఉంటుంది, విద్యార్థి ఉద్యమ నాయకత్వం ఉంటుందని కోరుకుంటూ ఇక్కడ ప్రజాస్వామ్య వాతావరణం పేరు మీద మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఇంకా అమలు చేసి కింది వర్గాలకు అందించేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉందని, ఈ 100 రోజుల పాలనలో కొంత మెరుగైన పద్ధతులు ఉన్నాయని మేము విశ్వసిస్తున్నాం. ఆ విశ్వాసాన్ని గ్రౌండ్ ప్రజలకు తీసుకొని పోయి ఆర్థిక, సామాజిక, రాజకీయ అవసరాలు ప్రతి ఒక్కరికి కూడా విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగం సమానత్వం వచ్చేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఏఎస్ఎఫ్గా ప్రత్యేకంగా తెలియపరుస్తా ఉన్నాం.